చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్షరసారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. మిస్టర్ మిడిల్ క్లాస్ పేరుతో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, లయ, సునీల్ ఇలాంటి తారాగణంతో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థియేటర్ల వద్ద ప్రేక్షకుల ఒత్తిడిని బాగా పెంచుకున్న సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ సినిమాని ఎలా తీశారు, ఏ ఇతివృత్తంతో తీశారు, ఏ పాత్రలో ఎవరు నటించారు, వీటికి సంబంధించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి, దేవుడు చేసిన మనుషులు ఇలాంటి సినిమాలు. అంటే అది సోషియో ఫ్యాంటసీతో కూడిన కొన్ని సినిమాలు మనం గతంలో చూసి ఉన్నాం. ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, కొత్త టెక్నాలజీతో లేటెస్ట్గా అందులో రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర స్వామి అవతారంలో శ్రీకాంత్ అనే ఒక భక్తుడికి ఎలా తారసపడ్డాడు, ఎలా అడిగినవన్నీ ఇస్తున్నాడు. ఈ కాన్సెప్ట్లో ఒక కామెడీ క్రియేషన్స్తో సీన్స్తో థియేటర్లోకి వచ్చిన ప్రతి ప్రేక్షకులను కూడా నవ్వించి కడుపుబ్బ నవ్వించడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. ఇక ఆ సినిమా విషయానికి వస్తే, శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్. అందులో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామిగా కనిపిస్తారు. వెన్నెల కిషోరు, రఘుబాబు ఇలాంటి తారాగాను మరికొంతమంది ఉన్నారు. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెర మీద ప్రతి పాత్ర కూడా చూస్తున్న ప్రతి ప్రేక్షకునికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని పంచిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రేటింగ్ విషయానికి వస్తే టాప్ రేంజ్ లో ఉంది కదా మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీతో కూడింది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో తలెత్తే ఇబ్బందులు, బాధ్యతలు, వీటిని ఎలా హీరో నెట్టుకొచ్చాడు. దానికి భగవంతుని అవతారంలో రాజేంద్ర ప్రసాద్ ఎలా సహకరించాడు. శ్రీకాంత్కి, లయకి, రాజేంద్ర ప్రసాద్ అంటే వెంకటేశ్వర స్వామికి, ఇంకా వెన్నెల కిషోరు వీళ్ళందరి మధ్యలో నడిచే ఈ ఇతివృత్తం చాలా 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 ఎంటర్టైన్మెంట్ని పంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి నిదర్శనం ఏమిటి అంటే, ప్రేక్షకులు థియేటర్ వద్ద కిక్కిరిసి పెడుతున్నటువంటి ఈ సందర్భమే. మరికొంచెం వివరాల్లోకి వెళ్తే, శ్రీకాంత్ మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపించాడు. చాలా కాలం తరువాత లయ ఆయన భార్యగా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా. శ్రీకాంత్ భక్తికి మెచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే రాజేంద్ర ప్రసాద్ ఆ తరువాత పైలోకం నుంచి భూలోకానికి దిగి రావడము, తర్వాత జరిగే కామెడీ, ఎమోషన్ సీన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. శ్రీకాంత్ సహజమైన నటన సినిమాకు ప్లస్ గా ఉంటే, లయ స్క్రీన్ ప్రెజెన్స్, రాజేంద్ర ప్రసాద్ హోందాతో కూడిన వెరైటీ కామెడీ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. పాతకాలపు దేవుడి చేసిన పెళ్లిళ్ళు, యమలీల తరహా సోషియో ఫ్యాంటసీ నవ్వులను కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను గుర్తు చేసేలా డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సక్సెస్ఫుల్గా థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రిలీజ్ అయిన ప్రతి చోట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మిస్టర్ మిడిల్ క్లాస్. మీరు కూడా చూడండి.